దేవుడు చెప్తా ఉన్న మాట ఏమిటంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు అడిగినవన్నీ కూడా పొందుకున్నావు అని నమ్మంట. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంటండి. అడిగినవన్నీ కూడా నేను పొందుకున్నాను, దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మకంతో మనం ప్రార్థన చేయాలంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం వచ్చింది కానీ నేను చెప్తా ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మా నాన్నగారు మీలో చాలామందికి తెలుసు. నేను ఎప్పుడు ప్రార్థన అన్నప్పుడు ఇది చెప్పకుండా నేను ఉండలేను. ఆ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను చెప్పగలుగుతూ ఉంటాను. అయితే మా నాన్నగారు దేవుణ్ణి నా సేవ బలంగా దేవుని యొక్క సేవలో వాడబడుతూ ఉన్నారు. మాకు ఉన్నటువంటి నియమం ఏంటంటే, ఆడపిల్లలు అదే స్త్రీలైన వారు బలిపీఠం దగ్గరికి వచ్చి అప్పట్లో మాట్లాడేవారు కాదండి. అదేంటో పెద్దలు అలా పెట్టారు. ఇంకా మేము కూడా అదే బాణీలో ముందుకు సాగిపోయాం. మేము ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. మేము ముగ్గురు ఏ రోజు కూడా కనీసం కింద మా నాన్నగారు వాక్యం చదువుతూ ఉంటే ఈ వాక్యంలో మీరు అందిస్తూ ఉంటారు కదా, ఆ రకంగా కూడా అందించడానికి మాకు ధైర్యం సరిపోయేది కాదు. ఎందుకంటే ఏనాడన్నా ఒక పాట కానీ ఏదన్నా వాక్యం కానీ చదివితే మాకు ధైర్యం వచ్చును. ఆ ధైర్యం లేక వాక్యం చదువుతూ ఉన్నప్పుడు కూడా కనీసం ఆ రెఫరెన్స్ మేము అందించలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మా అక్క వాళ్ళు అందించినా కానీ నేను మాత్రము చాలా దూరంగా, నన్ను ముట్టక అన్నట్టుగా చాలా దూరంగా ఉండి మామూలుగా ఏదో వచ్చానమ్మా వెళ్ళానమ్మా అన్నట్టుగానే అవడానికి పాస్టర్ గారు అమ్మాయినన్న పేరే కానీ నాలో రవ్వంతైన భక్తి కానీ ప్రార్థన కానీ ఏ మాత్రం కూడా లేదండి. అయితే వివాహమైన అటువంటి తర్వాత మా నవీనయ్య గారు మరి పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్ళాలి కదా. వెళ్ళిన తర్వాత ఏమైందంటే, అక్కడ చర్చిలోనండి ఎక్కువ స్త్రీలు పాటలు పాడుతూ ఉంటారనమాట అండి. ఎక్కువ స్త్రీలు పాటలు పాడతారు, వాక్యాన్ని అందిస్తారు, అన్ని విషయంలో వారు ముందు ఉండేవారు అనమాట అండి. మా చర్చిలో ఎలా ఉంటారు అంటే, చర్చిలు వేరు, క్రమాలు వేరు, కానీ దేవుడు మాత్రం ఒక్కడేనండి. అది నిజమండి. చర్చిలు వేరు, క్రమాలు వేరు, కానీ బైబిల్ ఒక్కటే. ఏ చర్చిలో బోధించినా ఈ బైబిలే, ఏ చర్చిలో ఆరాధించినా ఆ దేవుని ఆరాధిస్తాం. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా ఆడవాళ్ళు పాటలు పాడి క్రమాలు చేసి రకరకాలుగా ఉండేవారు. నేను ఫస్ట్ టైము మరి కొత్త పెళ్లి కూతురు కదా అని చెప్పేసి చర్చిలోకి తీసుకెళ్లారండి. నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు నేను చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, పాస్టర్ గారు మా మావయ్య గారు వాళ్ళ అన్నయ్య గారు అంటే నాకు పెద్ద మావయ్య గారు అవుతారు. ఆయనలో ఉన్నటువంటి విధానం ఏంటంటే, పాటలు స్త్రీలందరూ వచ్చి పాటలు పాడుతూ ఉన్నారండి. పాటలు పాడుతూ ఉంటేనే ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే, మైక్ తీసుకొని అస్తమాను పాతగా ఉన్న పాతోళ్లే పాడుతున్నారు, ఈరోజు ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఉంటే కనుక వచ్చి పాట పాడండి అన్నారండి. దురదృష్టం ఏంటంటే, ఆ రోజు కొత్తగా నేనే వెళ్ళాను అనమాట అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏనాడు కూడా పాటలు కానీ నాకు చాలా భయం అండి. నాకున్న భయం నిజంగా ఈ భూమి మీద ఎవరికి ఉంటుందేమో అనిపిస్తుంది అండి. చిన్న పురుగును చూసినా నాకు భయమే, కానీ దేవుడు అలా కృపను చూపించి నడిపించేస్తూ ఉన్నాడు. అయితే పాస్టర్ గారు మాట్లాడి కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చి పాట పాడండి అనగానే నాకు ఎవ్వరికీ టెన్షన్ లేదు కానండి, ఎవ్వరికీ భయమే లేదు, కానీ నా గుండెల్లో నుండి ఎంత బండరాయిని బడేలమని పడేస్తే ఎలా ఉంటుందో అంతలాగా అనిపించిందండి. అమ్మో, ఈయనండి కొత్త వాళ్ళు అంటున్నారు, పైగా పెద్ద పొట్టు చీర కట్టుకుని వెళ్ళానండి ఆ రోజు గుడికి. కొత్త పెళ్లి కూతురు కదా అని చెప్పేసి పెద్ద పొట్టు చీర కట్టేసుకుని పెద్ద హడావిడికి వెళ్ళిపోయాను. వెంటనే ఇంకా చాలా టెన్షన్ వచ్చేసింది. అయిపోయింది, ఎప్పుడు గుడి అవుతుంది బాబు, ఎప్పుడు వెళ్ళిపోదామా ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మర్నాడు వారం మళ్ళీ ప్రార్థనకి వెళ్దాము అని చెప్పేసి మా అత్తగారు నవ్య ప్రార్థనకి వెళ్దాము అనగానే నేను మా అత్తగారు అత్తగారండి పాటలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్దామండి ప్రార్థనకి అన్నాను. పాటలన్నీ అయిపోతే ఇంకెవరిని కూడా పిలవరు కదా, పాటలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్దామండి అని అనగానే సర్లే ఎందుకంటుందో ఏంటో అని చెప్పేసి ఇంక మా అత్తగారు సర్లే అని చేసి ఆయన కూడా పాటలు అయిపోయిన తర్వాత అప్పుడు మేమిద్దరం బయలుదేరి వెళ్ళాం. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి పాస్టర్ గారు వాక్యానికి నిలబడ్డారండి. వాక్యానికి నిలబడి కీర్తనలు 91వ అధ్యాయం 1వ వచనం తీసిన వారు చదవండి అంటే, మామూలుగా మీలాగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు గబగబా తీసి చదివేస్తూ ఉన్నారు. చదివేస్తూ ఉంటే వెంటనే పాస్టర్ గారు అండి, ఆగండి, మీరు చదవకండి, ఈరోజు ఎవరైనా క్రొత్తగా వస్తే వారు చదవని వారు ఈరోజు చదవండి అన్నారండి. నాకు అప్పుడు అనిపించిందండి, నేను దైవ సేవకులు ఎప్పుడు తిట్టుకోలేదండి.
ఫస్ట్ టైం నేను ఆ ఫాస్ట్గా తిట్టుకున్నానండి. చిచ్చి ఈయనేంటి అసలు ఫాస్ట్గా ఏమన్నాను, అయ్యే వీళ్ళు చదివితే పని చేయదా, కొత్త వాళ్ళే చదవాలా, ఏంటి ఆ పద్ధతి ఏంటి, ఆ వరుస ఏంటి అని చెప్పేసి పైకి తిట్టలేదు. అంత ధైర్యం నాకు లేదు. లోపలే తిట్టేసుకొని ఎంత అంటే అంత తిట్టేసుకున్నానండి. తిట్టేసుకొని చిచ్చి ఇంక రాకూడదు చర్చికి అని చెప్పేసి వెళ్ళిపోయాను. నేను నెలకోసారి మా ఇంటికి వెళ్ళేదాన్ని, అత్తోరింటికి వెళ్తాను. ఎక్కువ అమ్మగారింటి దగ్గర ఉండేదాన్ని. అత్తోరింటికి నెలకొకసారి వెళ్తాను. నెలకోసారి మా అత్తగారు ఇంటి దగ్గర ఉంచుకుని ఆవిడేం గుడికి తీసుకెళ్ళిపోయేవారండి. అయితే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు మా అత్తగారు ప్రార్థనకి వెళ్దామని అవి అన్నారు. అత్తగారు ప్రార్థనకి వెళ్దాం కానీ పాటలు అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ అని ముగింపు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు అప్పుడు వస్తానండి. ఒకవేళ ఆవిడ వినరేమో అని చెప్పేసి ఈయన చెప్పాను, నేను మాత్రం వెళ్ళండి ఆ చర్చికి వెళ్ళి, నాకు నచ్చలేదు ఆ పాస్టర్ గారు, అంతే. నీకు ఇంకా కొంతమంది అంటారండి, నాకు ఆ పాస్టర్ గారు నచ్చలేదు అంటారండి. పాస్టర్ గారు నచ్చకపోవడం ఏంటి, వాక్యం నచ్చకపోవడం, ముందు మన బతుకు బాగు చేసుకోవాలండి, మన జీవితం బాగు చేసుకోవాలి. లేదండి ఆయనకి అసలు వాక్యం రాదండి. వాక్యానికి ఎవ్వరూ పేర్లు పెట్టకండి. వాక్యానికి పేర్లు పెడతాక ఎవరో సరిపోరండి. వాక్యము దేవుడు మాట్లాడతాడండి. నాకు ఆ పాస్టర్ గారు నచ్చలేదండి, నాకు ఆ పాస్టర్ గారు నచ్చలేదండి అన్నావంటే కనుక నిజంగా పాస్టర్ గారు కాదండి, చెడ్డ మనలో ఉందండి. చెడు అనేది ఎవరిలో ఉంది, మనలో ఉంది. నేను అనుకున్నాను, నాకు ఆ పాస్టర్ గారు నచ్చలేదు, నాకు వద్దు, నేను చర్చికి వెళ్ళమంటే వెళ్ళమన్నారంటే కనుక నేను ఇక్కడ రానన్నాను. సర్లే వెళ్ళొద్దులే, మానేద్దుకెళ్ళని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఇంకా అక్కడికి వెళ్ళడం మానేశాను. ఒక రోజున మా నాన్నగారు పిలిచి, అమ్మా ఇవాళ ఆరాధన కదమ్మా, వాక్యం టయానికి నన్ను పిలిచేయమ్మా అని అన్నారండి. మా నాన్నగారు ఏనాడు నాకు మైక్ ఇవ్వలేదండి. ఏనాడు అమ్మ పాట పాడమ్మా అని చెప్పి ఏనాడు మైక్ ఇవ్వలేదు. కానీ ఆ రోజు ఫాస్ట్గా రాలేదని చెప్పేసి ఏమంటున్నారు, వెళ్ళి పాట పాడేయమ్మా, క్రమం చేసేయమ్మా, నన్ను పిలిచేయమ్మా అంటున్నారండి. ఇదేంటి డాడీ, ఇదే నాకు ఏనాడన్నా నేను పాట పాడి, ఏనాడు పాట పాడకుండా వాక్యం చదవకుండా ఇప్పుడు వెళ్ళిపోయి మైకి పట్టుకొని చెప్పే అంటున్నా వింటున్నానా అంటే, మా డాడీ ఎప్పుడు మమ్మల్ని తిట్టలేదండి. ముగ్గురు ఆడపిల్లలు అన్న పేరు కానీ మేము ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ లేదు, ఎప్పుడు చెయ్యెత్తి దెబ్బ కొట్టలేదు. కొట్టినా మా అమ్మగారే కొట్టేవారు, తిట్టినా ఇంకా ఇంకా మా నాన్నగారు ఎదురుకుండా కొడితే కూడా మా నాన్నగారు ఊరుకుండేవారు కాదు. నా పిల్లల మీద చెయ్యేస్తే కూడా ఊరుకున్నాను ఇవ్వరండి. అలాంటి భార్య అయ్యుండి తిట్టని డాడీ అలా తిట్టేసరికి నాకు అసలే ఎవరన్నా ఏమున్నాండి గబగబా కారిపోతాయండి కన్నీళ్ళు. ఇంక మా డాడీ అలా అనగానే ఎంత పుట్టుడు దుఃఖం వచ్చేసిందండి. పుట్టుడు దుఃఖం వచ్చేసి ఎంత ఏడుపండు. ఓ పక్కన ఈయన ఊరుకుండేవారు కాదండి. పిల్లలు కొంచెం పుట్టారు, ఎదిగారు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు. నువ్వు ఈయన ఇలాగన్నాను, నేనంటూ ఏదో ఒక పని చేసుకుంటే, ఇంకా నేను ఖాళీగా లేకుండా ఉంటే నన్ను ఎవరో సేవకు రమ్మనరు, ఎవరో పాట పాడమనరు, ఎవరో ఏదో సాధించేయాలనుకున్నాను. బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను అనమాట అండి. అంటే ఫేషియల్ చేయడం, ఈ ఐబ్రోస్ తీయడం, రకరకాల తోమేయడాలు అన్నీ నేర్చేసుకున్నాను. అక్కడ ఉన్నంతసేపు చాలా అద్భుతంగా వాళ్ళు మన చేతికిస్తారండి, నేర్పి వాళ్ళు చేతికిస్తారు, ఇలా తోము అలా తోము అని చెప్పి మన చేతికిస్తారు. అలా నేను అన్నీ చేసేదాన్నండి. ఆవిడ ఏమనిదంటే ఇంటికి వెళ్ళాక కూడా ప్రాక్టీస్ చేయమ్మా అనేదండి. క్రీములన్నీ తెచ్చేసుకునేదానండి. ఎవరొకరు ముఖం, మా తమ్ముడు ముఖమో ఎవరొకరు ముఖం, రే కొంచెం ఇవ్వరా బాబు నీ ముఖం నేను తోముతాను రా అంటే, మా తమ్ముడని ఎవరొకరు, మా ఫాస్టర్ గారిని ఎవరొకరు మొత్తం మీద ఆ ముఖాన్ని నాకు అప్పగించేవారండి. ఇంకా నా ఇష్టం వచ్చేట ఉన్న క్రీములన్నీ రాసేసి, ప్రియ దేవుని పెట్టారు ఆ క్రీమ్ రాస్తే నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా వచ్చేస్తారంట. అందుకని ఫేషియల్ అని మొత్తం మీద అప్పుడు అనుభవం, మరి ఇప్పుడు ఏంటో తెలియదు. కానీ ఇవన్నీ రాస్తూ ఉంటేనండి, ప్రియ దేవుని పెట్టారు ముందు రాయాల్సింది వెనక రాయాల్సింది ముందు రాయడం వల్ల ఏమైపోయిందంటే, తెల్లగా ఉండాల్సిన ముఖం అండి నల్లగా ఉన్న ముఖము ఇంకా మసిబొగ్గు కింద మారిపోయేదండి. చాలా దారుణంగా అయిపోయేది. అంటే క్రీములు గుర్తుపెట్టుకోలేకపోవడం వల్ల, రకరకాలుగా ముఖానికి రాసేయడం వల్ల ముఖం ఉండాల్సిన ముఖం కాకుండా చాలా చండాలంగా తయారైపోయేదండి. ఇంచుమించు 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయేదానండి. అప్పుడంటే చాలా దూరం అనమాట అండి. అది 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పట్టుదల అనమాట అండి. నేను పాట పాడకుండా, సేవకు రమ్మని అడగకుండా ఏదో పని చేస్తానని చెప్పేసి పట్టుదలగా నడుచుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఎంత ప్రయత్నం చేస్తే ఏం లాభం, ఏం ప్రయోజనం లేదు. కొండల మీద బొమ్మలు వేసానా, చీరల మీద కుట్లు నేర్చుకున్నానా, రకరకాలు నేర్చుకున్నాను. ఏది నాలోకి ఆ యొక్క పని నాలోకి రాలేదండి. అయితే అప్పుడు ఈ నవీనయ్య గారు ఎక్కువ ఒత్తిడి చేస్తూ ఉండేవారు. ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏం చేస్తాం, ఈయన నేర్చుకున్నాం, తగలేసింది ఏమి కూడా
డబ్బులు తగలేసావు కానీ నీ వల్ల ఒరిగింది ఏది కూడా లేదు. ఎందుకు ఆ పనులు, పిచ్చి పనులు? దేవుడు మనకు సేవ అప్పగించాడు, చక్కగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఒక చిన్న సాధనంగా వాడబడచ్చు కదా అని చెప్పినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నాకు మా అత్తగారు ఒక మాట అన్నారండి. ఏంటా మాట అంటే, సేవకు వచ్చే ముందు దేవుడు దర్శనం ఉండాలి మనకి, అప్పుడు దర్శనం ఉంటే కనుక మన సేవలో ముందుకు సాగొచ్చు అని చెప్పి ఆవిడ చెప్పారు. ఈ దర్శనాలు ఏంటి, ఈ సేవ ఏంటి, మనకు అర్థం కాని విషయాలన్నీ. చిన్నప్పటి నుంచి నేను పుట్టి క్రైస్తవురాలనండి. ఏ క్రైస్తవురాలని? చాలామంది అంటుంటారు కదా, నేను పుట్టి క్రైస్తవుడు అయినంత మాత్రాన గొప్ప విషయం ఏమీ కూడా లేదండి. నీ పుట్టుకలో క్రీస్తు ఉన్నాళ్ళు లేదో చూసుకోండి అంతే. చాలామంది అంటే నేను పుట్టు క్రైస్తవులండి. ఏంటి గొప్ప పుట్టు క్రైస్తవులు అయితేనే? ప్రియ దేవుని పెట్టారు, మన నడవడికలో దేవుడు కనిపించాలండి, మన విధానంలో దేవుడు కనిపించాలండి. అయితే నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవులు అన్న పేరే, కానీ ఏనాడు క్రీస్తు నాలో పుట్టలేదండి, నాలో లేడు దేవుడు. అయితే వెంటనే ఎప్పుడైతే దర్శనం అన్నారో, ఓ పక్కన ఇంట్లో ఒత్తిడి ఎక్కువైపోయిందో, ఏనాడు ప్రార్థన చేసుకోలేని నేను, అంటే మామూలుగా ఏదో దేవా కాపాడిన ఆయన అప్పుడప్పుడు ఏదో మామూలుగా ప్రార్థన చేసుకునేదాన్ని. అప్పుడు ఒక పట్టుదల నాకు వచ్చిందండి. తండ్రి, సేవ ఏంటి, పాటలేంటి, పద్యం ఏంటి, మైక్ పట్టుకోవాలంటేనే నాకు వణుకొచ్చేది నాయన, మైక్ చూస్తే నాకు దడొచ్చేస్తుంది నాయన, నేనైతే సేవకు పనిచేయను తండ్రి. ఒకవేళ నీ సేవ నాతో చేయించుకోవాలని ఆలోచన నీకు ఉంటే కనుక ఒక్క దర్శనం నాకు చూపించిన ఆయన. నాకు దర్శనం అంటే కూడా ఏంటో తెలియదు, నువ్వు కనబడతావంట, మాట్లాడతావంట, నాతో మాట్లాడు, ఇలా చేయని చెప్పు, ఒక చిన్న సాధనంగా నన్ను వాడుకోను ఆయన అని చెప్పి ఏనాడు ప్రార్థన చేయను నేను దేవుని పాదాల చెంత నమ్మికతో, విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనే నమ్మకంతో మోకరించి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి. ప్రార్థన చేయగానే దేవుడు జవాబిచ్చేస్తాడు అని నేను అనుకోలేదు. నాయన, నువ్వు జవాబిచ్చేంత వరకు కూడా తండ్రి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను నాయన. నా పట్ల ఎప్పుడు కనికరించు తండ్రి. ఈ బాధ నేను తట్టుకోలేకపోతా ఉన్నాను తండ్రి. నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడిన తర్వాత నేను నీ సేవ చేయాలి నాయన అని చెప్పి దేవుని పాదాల చెంత విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి దేవుణ్ణి అడగ్గా, ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు తన మహాకృప చేత, తన మహాదయ చేత, తన మహాకనికరము చేత దేవుడు దర్శనము ద్వారా నన్ను దర్శించాడండి, నాతో మాట్లాడాడండి. ఆయన నాతో మాట్లాడాడంటే రుజువు ఏంటంటే, ఈరోజు నేను దేవుని యొక్క సేవలో మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతా ఉన్నాను అంటే అది కేవలము దేవుని యొక్క మహాకృపను బట్టే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నేను దేవుని యొక్క సేవలు, దేవుడు మీతో మాట్లాడంటే రుజువు ఏంటంటే ఈ మైకే సాక్ష్యం అండి. ఈ మైక్ బట్టి ఇలాగెలా వణుకుపోయేది. ఈరోజు ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళామనుకోండి, ఎవరైనా మైక్ ఇవ్వకపోతే ఎంత ఫీల్ అయిపోతానో లోపల. ఒకసారి ఇవ్వచ్చు కదా, చిన్న పాటనే ఇవ్వచ్చు కదా, చిన్న ప్రార్థన ఇవ్వచ్చు కదా అనుకుంటాను. ఎందుకంటే భయం పోయిందండి. దేవుని సేవ చెయ్యాలన్న ఆరాటం నాలో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, చేసిన ప్రార్థన విజ్ఞాపన దేవుడు, అలాగని నేను చేసే ప్రార్థన దేవుడు ఆలకించేస్తాడు అని అనుకోకండి. మన నీతి క్రియలంట దేవుని ఎదుట మసిగొడ్డలు లాంటివి అంటండి, మురికి గొడ్డలు లాంటివి అంటండి. ఏంటి? మనం ఏదో నేను నీతిమంతుడిని అందుకే నా ప్రార్థన దేవుడు ఆలకించేస్తున్నాడు అని అనుకోకండి. మన నీతి క్రియలు మురికి గొడ్డలు లాంటివి అంటండి. మరి కారణం ఏంటంటే, దేవుడు మహాకనికరము కలిగిన దేవుడు కనుక, మహాకృప కలిగిన దేవుడు కనుక, జాలి కలిగిన దేవుడు కనుక, నీ ఎడల నా ఎడల తన కృపను చూపిస్తూ, తన కనికరాన్ని చూపిస్తూ మన దీన ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన జవాబును దయచేస్తూ ఉన్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యత చూపించాలండి.